హాయ్ గైస్, నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th మ్యాచ్ T20 సిరీస్లో ఒక చిన్న థింగ్ జరిగింది. ఏంటంటే ప్లేయింగ్ 11లో శివం దూబే ఉన్నాడు, హర్షిత్ రాణా లేడు. కానీ బౌలింగ్ మాత్రం హర్షిత్ రాణా వేశాడు. అసలు ఎలా జరిగింది అని అంటే కంకషన్ సబ్స్టిట్యూట్ అనే రూల్ వాడి శివం దూబేని అవుట్ చేసి హర్షిత్ రాణాని ఇన్ చేశారు. అసలు కంకషన్ సబ్స్టిట్యూట్ ఏంటి అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. కంకషన్ సబ్స్టిట్యూట్ అంటే ఎవరైనా ప్లేయరు ఒక ఇన్నింగ్స్ తర్వాత సివియర్ ఇంజురీ అయితే ఆ ప్లేయర్ని పక్కకు పెట్టి 10 మెంబర్స్ ఆడలేరు కదా, సో ఆ ప్లేయర్కి సబ్స్టిట్యూట్గా బౌలర్ ఇంజురీ అయితే బౌలరు, ఎవరు ఇంజురీ అయితే వాళ్ళ స్లాట్ని ఫిల్ చేస్తారు. సో నిన్న శివం దూబే ఇంజూర్ అయిండు అని చెప్పేసి హర్షిత్ రాణాని ఇన్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఏంటంటే శివం దూబే బ్యాటింగ్ ఆల్రౌండర్, సో ఇన్ చేస్తే వాషింగ్టన్ సుందర్ని ఇన్ చేసి ఉండాల్సింది, బ్యాటింగ్ ఆల్రౌండర్గా వచ్చేవాడు. కానీ హర్షిత్ రాణా అంటే ప్రాపర్ బౌలర్. సో ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటే ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్కి కంప్లీట్ బౌలర్ అయిన హర్షిత్ రాణా బౌలింగ్ ఆల్రౌండర్ని ఎలా తీసుకొస్తారు, అది అన్ఫేర్ కదా ఇంగ్లాండ్కి అని చెప్పేసి అంటున్నారు. చిన్నది ఉంటుంది కదా, ఏదో అన్ఫేర్ చేసి గెలిచినాము అని, అది ఎందుకో నాకు కరెక్ట్ కాదు అని అనిపించింది. దాంట్లో వాషింగ్టన్ సుందర్ని ఇన్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఇప్పుడు ఐపీఎల్లో అయితే ఇంపాక్ట్ ప్లేయర్ కింద మనం వాడుకోవచ్చు, కానీ ఇంటర్నేషనల్ దాంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ది లేదు. మరి ఈ హోల్ సినారియోని మీరు ఎలా చూస్తున్నారు? మీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా, రాంగ్ అనిపిస్తుందా? మీరు కామెంట్ చేయండి.